హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా సుమారు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దైవ దర్శనం కోసం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. వీఐపీ దర్శనం కోసం 200 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలని ఈవో కిషన్ రావు సూచించారు. కొత్తకొండ జాతర రాస్తుంది. రేపు భోగి అంటే కుమ్మరోళ్ళు వీరబోనము తీసి బండి తిరిగినాకనే తర్వాత తెల్లారుంచెల్లి బండ్ల పండుగ భోగి బండ్లు అనే కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. భక్తులందరి బండ్లు తెల్లారు తిరుగుతాయి. బండ్లు తిరిగినాక కోనేట్లో స్నానం చేసి గుళ్ళే లోపలికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కూరమీసం గుమ్మడికాయ కోడె కట్టేసి వీరన్నకు దండం పెట్టుకొని శక్తి కొలది భక్తి కొలది ముక్తి కొలది ఉదార స్వభావంతో దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం వారు తులమో పలమో అన్నట్టు రూపాయో రెండో చెల్లించి భగవంతుడికి నమస్కరించి సనాతన ఆచారంగా భక్తులు పోవటం జరుగుతున్నది. వారందరికీ కొత్తకొండ ఎవరైతే వస్తారో ఈ జాతరలో అందరికీ వీరభద్రస్వామి భద్రకాళి శుభాశిస్సులు ఉండే విధంగా స్వామివారి అనుగ్రహంతో తప్పక ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే వేడుకుంటారో మొక్కుకుంటారో కోరికలు నెరవేరుతాయి. సనాతనంగా ఎంతో మందికి మంచి జరిగింది. తప్పకుండా ఈ సమాజం లోపల నరదిష్టి గ్రాబాధలు భూత ప్రేత పిశాచ షాకిని డాకిని సర్ప జుపగద మాం రక్షంతు అందరూ చల్లగా ఉండాలి, కుటుంబం అంతా మంచిగా ఉండాలంటే వీరభద్ర ఆశీస్సులు ముఖ్యం. 2024 సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఇట్టి బ్రహ్మోత్సవంలో భాగంగా 10వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంకు మన స్థానిక శాసనసభ్యులు పొన్న ప్రభాకర్ గారు సతీ సమేతంగా వచ్చి కళ్యాణ కార్యక్రమం నిర్వహించినారు. తదుపరి 11వ తారీఖు నాడు త్రిశూల పూజ ఉషనీతి పారాయణం జరిగింది. 12 శుక్రవారం రోజు వాస్తు పూజ కార్యక్రమం, 13 శనివారం ఈ రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగింది. 14వ తారీఖు ఆదివారం భోగి పండుగ కార్యక్రమం, 15/1 సోమవారం రోజు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బల్లు దిగ్గే కార్యక్రమం, 16 మంగళవారం నాగవెల్లి పుష్ప కార్యక్రమం, 17 బుధవారం రోజు త్రిశూల స్నానం, 18 గురువారం రోజు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ 9 రోజుల కార్యక్రమంలో దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఈ వచ్చే భక్తులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించాము. మరియు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒక 15 శాఖలతో మన మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు కోఆర్డినేషన్ చేసి అన్ని శాఖల వారిని ఆదేశించారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ వారు స్టాల్ ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా 350 నుంచి 500 మంది పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ వారు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరియు ఆర్టీసీ వారు కూడా హుజరాబాద్ డిపో నుంచి, హన్మకొండ డిపో నుంచి, ఉస్మానాబాద్ డిపో నుంచి, వివిధ జిల్లాల డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు మన మినిస్టర్ గారు ఒక 200 బస్సెస్ ఇప్పుడప్పుడు నడపాలని చెప్పి ఆదేశించినారు.